హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఫోర్స్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మనకు సెప్టెంబర్ 26 వరకు ఈ ఎగ్జామ్స్ అనేది కంటిన్యూ అవుతాయి. బట్ మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ఎగ్జామ్స్ కు సంబంధించి ఏ క్లారిటీ లేదు, ఎక్కడ ఏ క్లారిటీ లేదు అనమాట. ఈవెన్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా క్లారిటీ లేదు ఎస్ఎస్సి సైడ్ నుంచి. అయితే సెప్టెంబర్ 26 వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అయితే మేబీ ఇంకో 1 or 2 days వరకు ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల డిజిటల్ సెంటర్స్ సంబంధించి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా కొన్ని చోట్ల ఉంటాయి అన్నమాట, టెక్నికల్ ఇష్యూస్ వల్ల. రైట్, సో మనకు ఎంటీఎస్ ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ సంబంధించి మనకు అడ్మిట్ కార్డు వచ్చే ఛాన్సెస్ ఎప్పటి వరకు మనకు అవకాశం ఉంటుంది, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కాంపిటీషన్ అనేది ఏ విధంగా తక్కువైంది ఈసారి. రైట్, గుడ్ న్యూస్ అనేది ఆల్రెడీ మనకు ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. పోస్టులు పెంపు అనేది జరిగింది, 8,000 అబోవ్ పోస్ట్ అనేది రావడం జరిగింది. రైట్, సో చాలా మంది లాస్ట్ టైం అంటే ఈసారి నోటిఫికేషన్ లో పోస్టులు తక్కువ ఉన్నాయనేసి అప్లికేషన్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మీలో అప్లికేషన్ చేయని వాళ్ళు ఏమొస్తాయిలే ఈ యొక్క 1075 లో అనేసి క్లారిటీ లేకుండా అప్లై చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకైతే కాంపిటీషన్ కాస్త తగ్గనుంది. ఈ విషయాలు కూడా మనం ఇక్కడ కట్ ఆఫ్ సంబంధించిన విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాం. దయచేసి ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క షార్ట్ టైంలో మనకున్న ఈ యొక్క టైంలో ఇప్పుడు మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ స్పెసిఫిక్ గా ఉండాలి. ఎగ్జామ్ స్పెసిఫిక్ గా ఉండాలంటే టెస్ట్ సిరీస్ ప్రాపర్ గా అప్లై చేసుకోవడం, టెస్ట్ సిరీస్ ప్రాపర్ గా అటెంప్ట్ చేయడము, వాటి నుంచి మనకు మార్క్స్ అనాలిసిస్ చేసుకోవడం అనేది మన మెయిన్ స్ట్రాటజీ అనేది ఉండాలండి. ఈ విషయం గమనించాల్సిన విషయం. అందుకే సైనిక యాప్ నుంచి ఒక 1000+ ఇంగ్లీష్ కు సంబంధించి, జీకే కు సంబంధించి మోస్ట్ ఆఫ్ ది మనకు మార్క్స్ అనేది ఇంగ్లీష్ జీకే నుంచే మనకు ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది అనమాట మన జాబ్. వాటికి సంబంధించి చాలా క్లియర్ గా చాలా మంచి క్లారిఫికేషన్ తో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అండ్ ఒక 40 గ్రాండ్ టెస్ట్ సిరీస్ లో కూడా ప్లాన్ చేసామండి. ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది డేట్ వైజ్ రెగ్యులర్ గా అప్లోడ్ అవుతూ ఉంటాయి యాజ్ పర్ ది న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మనకు ఆల్రెడీ స్టెనో జరిగింది, ఇప్పుడు సిజిఎల్ జరుగుతుంది. వీటిని అనాలిసిస్ చేసుకుని కొత్త ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారంగా ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ లో ఇవ్వడం జరుగుతుంది. దట్ జస్ట్ 199 రూపీస్కేనండి. 199 రూపీస్కే ఈ యొక్క కోర్స్ అనేది మీకు లాంచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి, చాలా చక్కగా ఇస్తున్నాను కోర్స్ అండి. ఇంతగా డెప్త్ గా టెస్ట్ సిరీస్ లో పర్టికులర్ గా ఎంటీఎస్ కు సంబంధించి చాలా రేర్ గా దొరుకుతాయి. ఈ విషయాన్ని గమనించండి, ఓకేనా. రైట్, వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ ఫ్రీ కంటెంట్ కూడా పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను. ఫ్రీ కంటెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా వీడియోలో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కు చాలా మంది అర్థమెటిక్ రీజనింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు, క్లారిటీ లేక. అర్థమెటిక్ రీజనింగ్ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్కులేనండి, గమనించాల్సిన విషయం. కొంచెం తక్కువ ఫోకస్ చేసినా ఇబ్బంది లేదు. బట్ మీరు అతిగా ఫోకస్ చేయాల్సింది, అత్యధికంగా ఫోకస్ చేయాల్సింది జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద. ఇవే మీకు మార్క్స్ డిసైడ్ చేస్తాయి, ఇవి మీకు జాబ్ డిసైడ్ చేస్తాయి అనమాట. రైట్, సో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఏదైతే టెస్ట్ సిరీస్ 199 రూపీస్ లో నేను కోర్సు గురించి చెప్పానో, రైట్, సో అందులో టెస్ట్ సిరీస్ తో పాటు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్యాటర్న్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ చేసి ఇంగ్లీష్ తెలుగులో వాటిని బైఫర్కేట్ చేసి మీకు కోర్సులో ఇవ్వడం జరిగింది. లైక్ జీకే జిఎస్ గురించి కావచ్చు, స్టాటిక్ జీకే గురించి కావచ్చు. ఇవన్నీ మీకు 199 రూపీస్ కోర్సు టెస్ట్ సిరీస్ లోని ఇవి కూడా పీడిఎఫ్ లు ఫ్రీగా వస్తున్నాయి, గమనించాల్సిన విషయం అండి. రైట్, వాటితో పాటు నేను ఒక 14 పీడిఎఫ్ లో మీకు ఇంగ్లీష్ కు సంబంధించిన పీడిఎఫ్లు ఇచ్చానండి. గత లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి వచ్చిన కంటెంట్ టాపిక్ వైజ్ ఇచ్చాను. ఇక్కడ ఏవైతే మీకు టాపిక్స్ ఇస్తున్నానో ఈ టాపిక్ వైజ్ ఇదే టెస్ట్ సిరీస్ లో ఇస్తున్నాను. దయచేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ మీరు తక్కువగా అంచనా వేయద్దండి. రైట్, సో చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు అడ్మిట్ కార్డు అంటే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది. మనకు సిజిఎల్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయ్యాయండి 12 to 26 ఆఫ్ సెప్టెంబర్. మేబీ 1 or 2 days అంటే 27, 28 వరకు మనకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమన్నా ఎగ్జామ్ సెంటర్స్ క్యాన్సిల్ అయితే మళ్ళీ కండక్ట్ చేసేదానికి. ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్టీఎస్ మీద ఒక క్లారిటీ రాలేదు, ఈవెన్ సిహెచ్ఎస్ఎల్ మీద కూడా క్లారిటీ రాలేదు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది 1 month పోస్ట్ పోన్ అయింది. సిజిఎల్ పోస్ట్ పోన్ జస్ట్ 1 month వరకు ఎక్స్ట్రా అంటే ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట, పోస్ట్ పోన్ అయింది. రైట్, సిజిఎల్ ఎగ్జామ్స్ ఆగస్టు 13లో జరగాల్సింది సెప్టెంబర్ 12లో జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్సి వాళ్ళు ఇంకా క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. యాక్చువల్లీ ఈ పాటికి చేసి ఉండాల్సిందే.
ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ క్లారిటీగా కండక్ట్ అవుతున్నాయా లేదా, ఎలా జరుగుతున్నాయి అది జస్ట్ ఫస్ట్ ఒక 1 వీక్ లోపల క్లారిటీ తెచ్చుకుంటారు. ఎస్ ఖచ్చితంగా మంచిగా జరుగుతున్నాయని క్లారిటీ వచ్చిన తర్వాత మోస్ట్లీ ఈ ఒక 1 వీక్ లోపలే ఎందుకంటే మన క్లారిటీ అనేది ఒక 2-3 రోజుల్లో షిఫ్ట్ లో ఎగ్జామ్స్ జరిగితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎడ్యుకేటీ ఓకే సంవాట్ ఏదో కొంచెం మంచిగా కండక్ట్ చేస్తుందని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎస్ఎస్సి అయితే వచ్చి ఉంటుంది రైట్. దాని తర్వాత ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఎంటీఎస్ కి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది. క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ క్యాలెండర్ లో మనకు ఫర్దర్ నెక్స్ట్ ఒక 6 months 7 months కు సంబంధించి ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఢిల్లీ పోలీస్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఎంటీఎస్ కావచ్చు రకరకాల పోస్టులు అనేది ఉన్నాయి కదా, వాటికి సంబంధించి టెంటేటివ్ డేట్స్, ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్స్, వీటన్నిటికి సంబంధించి క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ నా అనాలిసిస్ ప్రకారం అయితే మనకు ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ పరంగా తీసుకుంటే ఇక్కడ సిజిఎల్ అనేది 1 month పోస్ట్ పోయింది. ప్రతిదీ ఒక జనరల్ అండర్స్టాండింగ్ ప్రకారం తీసుకుంటే మనకు మళ్ళీ అక్టోబర్ 20 ఆ డేట్స్ నుంచి మేబీ 21 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు, ఆ టైంలో ఆ 3-4 days టైంలో నుంచి మనకు ఎంటీఎస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా క్లారిటీగా ఏంటి, ఒక 10 days బిఫోరే మనకు ఈ అడ్మిట్ కార్డ్స్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం అంటే జస్ట్ ఒక 10 days బిఫోర్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు రైట్. సో అక్టోబర్ 20 ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 1 or 2 days అటు ఇటు, అంతకంటే ఎక్కువ మరీ పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ అయితే ఇక్కడ లేవండి. ఓకే, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుంటే చూద్దామండి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూడండి, లాస్ట్ టైము యావరేజ్ గా ఈ అంతా డేటా అనాలిసిస్ నేను మీకు చెప్పను, యావరేజ్ గా యువర్ క్యాండిడేట్ తో అయితే లాస్ట్ టైం వచ్చేసి మనకు 130 రేంజ్ అనేది కట్ ఆఫ్ వెళ్తుంది. 130 రేంజ్ కదా, ఇక్కడ తక్కువ కట్ ఆఫ్ వెళ్ళేది ఒక్క జస్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కి మాత్రమే 120 అటు వెళ్తాయి. రిమైనింగ్ ఆల్ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఏ కేటగిరీ అయినా కావచ్చు 130 రేంజే ఎస్ఎస్సి ఎంటీఎస్ కు ఉంటుంది అనమాట. ఇది గమనించాలి. 1 or 2 అటు ఇటుగా మన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. బట్ ఈసారి మనకు ఆంధ్రాకు సంబంధించిన పోస్టులు కాస్త ఎక్కువే ఉన్నాయి కదా, ఆంధ్రాకు సంబంధించిన పోస్టులు కాస్త 369 సంథింగ్ ఏదో ఉన్నాయి రైట్. తెలంగాణకి అయితే కొన్ని పోస్టులు తక్కువ ఉన్నాయి అనమాట రైట్. సో ఇక్కడ ఆంధ్రాకు సంబంధించి కట్ ఆఫ్ ఇప్పుడు కంపిటీషన్ పరంగా చూసుకుంటే దాదాపుగా వచ్చేసి 36 లక్షల మంది అప్రాక్సిమేట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ 36 lakhs మెంబర్స్ దీన్ని అప్లై చేశారు. దీంట్లో 36 lakh మెంబర్స్ అప్లై చేశారంటే 18 to 20 lakhs మెంబర్స్ మాత్రమే పోయి ఎగ్జామ్ రాస్తారు అనమాట. బిఫోర్ అర్లియర్ అంటే లాస్ట్ టైం వచ్చేసి మనకు 50 lakhs అబౌవ్ అప్లికేషన్స్ మనకు వచ్చాయి అనమాట. బట్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే దాదాపుగా ఒక 15-16 lakh అప్లికేషన్స్ అనేది తక్కువ పడ్డాయి. కాస్త ఎక్కడో చోట ఈ కాంపిటీషన్ లెవెల్లో కొంచెం తక్కువ అనేది మనకు అనిపిస్తుంది డెఫినెట్ గా. ఎందుకు ఇప్పుడు అనుకోకుండా 4,000-5,000 చిల్లర ఉన్న ఎంటీఎస్ వేకెన్సీస్ ఇమ్మీడియట్ గా మళ్ళీ 8,000కి పెరిగాయి. మళ్ళీ దీని తర్వాత కూడా మళ్ళీ పెంచే ఛాన్సెస్ కూడా ఉంటాయి నో డౌట్. ఎందుకంటే 2 సార్లు పెరిగినాయి లాస్ట్ టైం, ఈసారి కూడా పెరిగే ఛాన్సెస్, మళ్ళీ ఇంకోసారి వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి. ఇక్కడ క్లారిటీగా ఫైనల్ గా చెప్పానంటే కట్ ఆఫ్ లెవెల్ ప్రకారం చూసుకుంటే ఏ కేటగిరీ అయినా తీసుకోండి, ఒక ఎక్స్ సర్వీస్ మెన్ తప్ప సార్ మీరు 125 నుంచి 130 రేంజ్ లో మీరు కట్ ఆఫ్ లెవెల్స్ అనేది తెచ్చుకోవాలండి. ఎంటీఎస్ పేపర్ లెవెల్ ఈజీగానే వస్తుంది, 10th class స్టాండర్డ్ పేపర్ లెవెల్ ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న గుడ్ పాయింట్ ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామినేషన్ కు సంబంధించి కూడా మనకు ఆల్రెడీ డేట్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఎవరైతే సీరియస్ గా గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ఇంగ్లీష్ ప్రిపేర్ కారు. ఆల్దో వాళ్ళు ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కూడా అప్లై చేసుకో ఉంటారు. సీరియస్ గా ఓన్లీ ఫర్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కోసమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ జీకే మాత్రమే ప్రిపేర్ అవుతారు, వేరే అవసరం లేదు. గ్రూప్ డికి అలా కాదు, అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎంటీఎస్ లో జిఎస్ రాదు, చాలా రేర్ గా 3-4 మార్కులు ఇస్తారు రైట్. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఫోకస్ వేరు. ఇక్కడ ఓన్లీ ఫర్ సీరియస్ గా ఎంటీఎస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఫోకస్ వేరండి. ఇంకా ఏం మనకు గ్రూప్ డి కంటే ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్ ముందు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు గ్రూప్ డి మీద సీరియస్ గా ఫోకస్ పెట్టే వాళ్ళు మాత్రం దీనికి ప్రిపరేషన్ మాత్రం తగ్గిస్తారు. అది ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఇంగ్లీష్ లేనే లేదు, జిఎస్ ఇందులో నిల్ బరాబర్, చాలా తక్కువగా జిఎస్ ఇస్తారు.
అర్థమెటిక్, రీజనింగ్ ఇందులో జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అందుకే చెప్తున్నా అంటే సీరియస్ ఎంటీఎస్ ప్రిపరేషన్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దండి. ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. చాలా మంది షిఫ్ట్ అయిపోతారు గ్రూప్ డి సైడ్. మీకు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి సీరియస్ గా ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్. సో యావరేజ్ గా వచ్చేసి ఎంత కట్ ఆఫ్ మనకు ఇది చేసుకున్నా కూడా అంటే ఒక 10 మార్కులు 120 నుంచి 125 రేంజ్ అయితే మీరు తెచ్చుకున్నారంటే సేఫ్ స్కోర్ లో ఉన్నట్టే. రైట్, ఈ విషయాన్ని గమనించి ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 110 వరకు కూడా మనకి ఇక్కడ జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 100 మార్కులు తెచ్చుకున్నారంటే ఎక్స్ సర్వీస్ మెన్ కు జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. రైట్, సో ఇది మాక్సిమం స్కోరు ఈ లెవెల్లో మీరు తెచ్చుకోగలిగితే ఈసారి మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ గా వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయన్నమాట. ప్రీవియస్ గా 130, 133, 134 వెళ్ళేది, అంత అవసరం లేదు. ఇప్పుడు 120, 125 రేంజ్ గా మీరు తెచ్చుకున్నారంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటీఎస్ జాబ్ నుంచి. ఓకేనా? అందుకే సీరియస్ గా మీకు జనరల్ సైన్స్ కాదు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ పెట్టండి. అందుకే చెప్తున్నానంటే ఈ 199 రూపీస్ లోనే నేను మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ తో పాటు ఇంగ్లీష్ లో అయితే చాలా చక్కగా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇచ్చాను. అండ్ వాటికి సంబంధించి పీడిఎఫ్ లు, ఓన్లీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ సంబంధించి పీడిఎఫ్ కాదు, కంప్లీట్ గా ఒక 5-6 సంవత్సరాల కింద నుంచి వచ్చిన కంప్లీట్ పీడిఎఫ్ లు, బ్లాక్ బుక్ కంటెంట్ నుంచి కూడా తీసుకొని మీకు పీడిఎఫ్ లో అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ టెస్ట్ సిరీస్ చూసారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా, ఇంగ్లీష్ గ్రామర్ కూడా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వివరంగా ఇవ్వడం జరిగింది అనమాట చాలా చోట్ల. ఈ విషయాన్ని గమనించాలండి. రైట్, ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు. ఇంకొక 1 మంత్ మాక్సిమం 40-45 డేస్ మీకు ఎగ్జామినేషన్ కోసం మాక్సిమం ఉంది స్టార్ట్ అయ్యేదానికి. సో ఒక మంచిగా ప్లాన్ చేసుకోండి, ఎగ్జామ్ స్పెసిఫిక్ గా ప్రిపేర్ అవ్వండి. రైట్, ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎంటీఎస్ కోసమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇంకెక్కడ తలాట ఆపక తిప్పకండి. గ్రూప్ డి ప్రిపేర్ అవుతా, ఎంటీఎస్ రాస్తా, అటు చేస్తా ఇటు చేస్తా అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టి సముద్ర ప్రయాణం చేసినట్టు ఉంటుంది. మధ్యలో ఎక్కడో చోట పడిపోతారు. రైట్, చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నామంటే దీనికే ప్రిపేర్, లేదు అంటే గ్రూప్ డికి మాత్రం 100% ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే దీంట్లో సిలబస్ వేరియేషన్ చాలా ఎక్కువ ఉందండి. ఈ యొక్క చిన్న సలహా అయితే మీరు పాటించాలి తప్పకుండా. రైట్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అని కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దు. సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రాండ్ టెస్ట్ సిరీస్ లు స్టార్ట్ అవుతున్నాయి. లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారము జస్ట్ 199 రూపీస్ కోర్సులోనే. ఇందులో ఉన్న పీడిఎఫ్ లు మీకు వేరే ఇంకెక్కడా దొరకవు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఆ పీడిఎఫ్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో. మాక్సిమం అన్ని జీకే అండ్ అన్ని ఇంగ్లీష్ కు సంబంధించిన టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్ లు నేను మీకోసం ఇచ్చాను. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.